చూసిన దాని ప్రకారం, అప్పుడు నాకు చదివిన దాని ప్రకారం రాష్ట్ర స్థాయిలో కార్యాలయం కట్టుకోవడానికి, జిల్లా స్థాయిలో కార్యాలయం కట్టుకోవడానికి శాసనసభ్యుల సంఖ్య నిర్దిష్ట పరిమితి పెట్టారు. 50% కన్నా ఎక్కువ మంది ఉంటే శాసనసభ్యుల సభలో 4 ఎకరాలు, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో 2 ఎకరాలు. అలాగే 25% నుంచి 50% మధ్యలో శాసనసభ్యులు కలిగి ఉంటే, అంటే శాసనసభ బలంలో ఇక రాష్ట్ర శాసన అక్కడ 4 ఎకరాలు అయిపోయింది కాబట్టి జిల్లా స్థాయిలో 1/2 ఎకరం నుంచి కొంత 1/4 ఎకరం మధ్య ఉంటారు. తర్వాత అంతకన్నా తక్కువగా ఉంటే, అంటే 25% కన్నా తక్కువగా ఉంటే 1000 గజాలు ఎంతో అని నిర్ధారించి దానికి లీజు 33 సంవత్సరాలకని చెప్పి దాన్ని 99 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సంవత్సరానికి 1000 రూపాయలు అద్దె చెల్లింపు, లేదంటే లీజ్ అమౌంట్ సంవత్సరానికి 1000 రూపాయలు నామినల్ వాల్యూ. ఇది జీవో తీసుకొచ్చిన వాటికి నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఆ జీవో ప్రకారం వాళ్ళు కేటాయించుకున్నారు. ఆ జీవోను అడ్డం పెట్టుకుని వీళ్ళు కేటాయించుకున్నారు. ఇందులో మనకు కాదని లేదు. కానీ ఆ జీవో బేస్ చేసుకుని ఆ రోజు కొండవాగులో గన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కడితే 5 సంవత్సరాల పాటు జగన్ రెడ్డి ప్రభుత్వం గుడ్డి గుర్రానికి గుడ్డిళ్ళు పెడుతూ కూర్చుందా? ప్రజావేదిక నదీ గర్భంలో కట్టారు కూల్చేసిన ఈ వీరు ఆ రోజు ఆ అక్రమ నిర్మాణంపై ఎందుకు దృష్టి పెట్టలేదు? ఇది ఇప్పుడు ప్రశ్న, మౌలికమైన ప్రశ్న. ఎందుకంటే సాక్షి ఏమంటుంది, మాకు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, బ్రహ్మానందం నాగార్జున, దొంగ దొంగ నాగార్జున అంటే ఈ బ్రహ్మానందం నేనే దొంగ కాదా అంటాడు. ఆ టైర్ తంతులాగా ఉంది. ఇక్కడ నువ్వు కట్టింది ఇల్లీగలా కాదని అడిగితే అయ్యా పక్కన కట్టింది ఇల్లీగల్ కాదా, నన్ను ఎందుకు అడుగుతారన్నట్టుగా మాట్లాడదు. మరి అతను కట్టింది అది అన్నప్పుడు నువ్వు ప్రభుత్వం ఉండగా నువ్వేం చేశావు? ఇది కదా మౌలికమైన ప్రశ్న. నీకు ఎవరు బాధ్యత ఇచ్చారో? ప్రజల ఆస్తులు సంరక్షించడానికి నిన్ను కస్టడీలో పెట్టారు. అసలు ఇప్పుడు ఈ అంశాల్లో లోతుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ప్రభుత్వం నీది, ప్రభుత్వ అధినేత నువ్వు, ప్రభుత్వ స్థలాలు ఏ డిపార్ట్మెంట్ నిన్ను కాదంటే నువ్వు నిరంకుశంగా పాలిస్తున్నప్పుడు ప్రజాస్వామ్యంలో. నాకు తెలిసి చిత్తూరులో మా కార్యకర్త దేవర మనోహర్ అతను ఆ పార్టీ కార్యాలయానికి కేటాయించడానికి విపరీతంగా ప్రయత్నించాడు. కానీ ఎవరు అతని మాట వెళ్ళలేదు. లేఖల మీద లేఖ రాసిన వెళ్ళలేదు. విశాఖపట్నంలో మా మూర్తి యాదవ్ ఆయన అయితే హైకోర్టులో పిల్లు కూడా వేశాడు. అనకాపల్లిలో పిల్లు వేశారు. అయితే అనకాపల్లి అయితే మా కాపు కార్పొరేషన్ సంబంధించి